ఉదయకాల దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మనము వందనాలు చెల్లిస్తున్నాము. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నాము. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య దాసుడైన వెలుమికి చనిపోయాడు. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసింది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసుడుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవటం వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేస్తున్నాను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనడు. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన మట్టి పాత్రలు ఎరవు పుచ్చుకొను. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచుమని ఆమె సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసి పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పాడు. అంతలో నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పాడు. అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీకు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చదువుబడిన వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. ఈ సమయంలో ఈ విధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే అప్పులుంటే నిద్ర పట్టదు. అప్పులున్న వాళ్ళకు తెలుస్తుంది, అప్పులుంటే నిద్ర పట్టదు. పరిష్కారం కొరకు ఏలియా దగ్గరకు వచ్చింది. నిన్న మనం విన్నాము, పరమ ఎలీషా దగ్గరికి రా, ఏ సమస్యలను తీసుకొని రావచ్చు. అది చిన్నదైనా పెద్దదైనా, ఆత్మీయమైనదైనా, చదువు సంబంధమైనదైనా, కుటుంబ విషయమైన, భార్యాభర్తల విషయమైన, ఆర్థిక ఇబ్బందులైనా, దేని గురించి చింతపడకూడదు. కానీ ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేవునికి తెలియచేయండి. ప్రతి విషయం దేవునికి తెలియచేయండి. దేవునికి తెలియచేయండి. మీలో కొంతమంది నాతో చెప్తున్నారు, అన్నయ్య, దేవుని కృపను బట్టి మాకేం అప్పులు లేవని మీరు చెప్తున్నారు. సంతోషమే, మీకు భౌతికంగా మీకు అప్పులు లేకపోతే సంతోషమే. కానీ ఒక వచనం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. భౌతికంగా నీకు అప్పులు లేవు. కొట్టులో గాని, పక్కింట్లో గాని, షాపులో గాని, బ్యాంకులో గాని నీకు అప్పులు లేవు. కానీ దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది తెలుసా?
గ్రీసు దేశస్థులకు అనగా యూదులు కాని అన్యులకు, గ్రీసు దేశస్థులు కాని వారికి అంటే యూదులకు, జ్ఞానులు అంటే చదువుకున్న వారికి, మూఢులకు అంటే చదువులేని వాళ్ళకు మనం ఏమంటాం? నువ్వైతే చెప్తున్నావు ఏమనంటే, అన్నా నాకు అప్పులు లేవు అంటున్నావు, కానీ దైవ గ్రంథమైన భౌతికంగా మనం అప్పులు లేకపోవచ్చు, కానీ ఈ లోకంలో చాలా మందికి సువార్త విషయంలో వెంటనే 15వ వచనంలో ఏమన్నాడు? కాగా నా వలనైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎప్పుడైనా గమనించినావా దేవుని బిడ్డ? అప్పులు లేవు నాకు అన్ని సంతోషపడుతున్నావు, కానీ ఈ వాక్య ప్రకారంగా మనం చూస్తే ఎంత మందికి మనం అప్పున్నాం. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. అన్యులకు, యూదులకు, చదువుకున్న వారికి, చదువులేని వారికి రుణస్థులం. ఇందాక అన్న వాక్యం చెప్తున్నాను, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినలా నాకు శ్రమ. మరి నీకు వస్తున్న శ్రమలు బహుశా సువార్త ప్రకటింపకపోవడం ద్వారా వస్తున్నాయి. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. పాప భారాన్ని దేవుడు తీసేశాడు, మన పైన ఒక భారం పెట్టాడు. ఒకవేళ దేవదూతల కన్నా ఈ భాగ్యం ఇచ్చుంటే ప్రపంచమంతా ఎప్పుడో వాళ్ళు ప్రకటించుండేవారు. సంఘం ఎత్తివేయబడిన తర్వాత సువార్త ప్రకటిస్తారని బైబిల్. కృపాకాలంలో దేవదూతలకు సువార్త ప్రకటించే భాగ్యం లేదు, ఎందుకనగా వాళ్ళకు ఆ విమోచన అనేది లేదని. దేవుడు ఆ భాగ్యము దేవదూతలకు ఇవ్వలేదు. ఆయన సొంత రక్తధారంలో విమోచించబడిన మనకు దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చినాడు. ఎంతమంది మీలో సువార్త ప్రకటిస్తున్నారు చెప్పండి. సువార్త విషయంలో ఎంత మందికి మనం రుణపడి ఉన్నాం. సువార్త అంటే ఇలా మైకుల్లో చెప్పాల్సింది పని. 2 మాటలు చెప్పు. పక్కింటి వారికి, పొరుగింటి వారికి, స్నేహితులకు, బంధువులకు, కుటుంబీకులకు. పిల్లల పెంపకం గురించి విన్నాం. ఫ్యామిలీ ప్రేయర్ మోస్ట్ ఇంపార్టెంట్. కుటుంబ ప్రార్థనలో పిల్లలకు గాస్పెల్ చెప్పు. చిన్నపిల్లలు సులభంగా నమ్ముకుంటారండి. రెండు మాటలు చెప్పు. ప్రభుని గురించి 2 మాటలు చెప్పు. సువార్త గురించి 2 మాటలు చెప్పు. ఏ మాట ఎప్పుడు ఎలా పనిచేస్తుందో మనం చెప్పలేము. గాలి తనకి ఇష్టమైన చోటను విసరడం. పరిశుద్ధాత్మ దేవుడు మనం చెప్పే చిన్న మాటలు C.H. స్పర్జన్ గారు అనుకుంటాం. ఒకసారి ఒక హాల్లో రీసౌండ్ ఎలా వస్తుందో అని చెప్పి ఊరికే ట్రయల్స్ కొరకు, రిహార్సల్స్ అంటారు కదా, ట్రయల్ కొరకు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల అన్నప్పుడు అక్కడెక్కడో పని చేసుకుంటున్నటువంటి పనోడు ఆ వాక్యం విని రక్షణ పొంది అనే వాక్యం చెప్పట్లేదు. మీటింగ్ లో ఏం వాక్యం చెప్పలేదు. ఈ హాల్లో రీసౌండ్ ఎలా వస్తుంది, వాక్యం ఎంత దూరం, ఆ రోజుల్లో మైకులు లేవు కదా, ఎంత దూరం వినిపిస్తుంది అని రిహార్సల్ చేస్తున్నారు, ట్రయల్స్ చేస్తున్నారు. చాలా మంది మైక్ టెస్టింగ్ అప్పుడు ఏం చేస్తారు? హలో మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3 హలో మైక్ టెస్టింగ్ అంటారు కదా. అలాగైనా మైక్ టెస్టింగ్ కాదు, కానీ తన స్వరం ఎంతవరకు వినపడుతుందో అని చెప్పి ఒక మాట పలికాడు. ఏంటి? ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల.
పనిచేసుకున్న వ్యక్తి ఆ మాట విని రక్షణ. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవరికి పన్ను వానికి పన్నును, ఎవరికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవరి ఎడల భయం ఉండవలెనో వాడి ఎడల భయమును, ఎవరి ఎడల సన్మానం ఉండవలెనో వారి ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములు తీర్చుడి. వారి వారి రుణములు తీర్చుడి. సువార్త విషయంలో మనం రుణస్థులము, ఇతరులకు అప్పున్నాం. రెండవదిగా ఎవరి ఎడల భయం ఉండవలనో వారి ఎడల భయాన్ని విషయంలో సన్మానం, రుణస్థులుగా ఉంటాం. ఎవరికి భయపడాలో వాళ్ళకి భయపడాలి, ఎవరికి సన్మానం చేయాలో వాళ్ళకి సన్మానం చేయాలి. ఈ విషయంలో కూడా అందరికీ వారి వారి రుణములు తీర్చండి. భార్యల గురించి బైబిల్లో ఏమని రాయబడింది? భార్యలైతే తమ భర్తల యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. అంటే జడుసుకునే భయం కాదు, దీన్ని రెవరెన్షియల్ ఫియర్, ప్రేమతో కూడిన భయం. భార్యలు భర్తలకు ప్రేమతో కూడిన భయం. ఉద్యోగస్తులు బాస్కు భయపడాలి. సంఘస్థులు సంఘ పెద్దలకు దైవ సేవకులకు భయపడాలి. ఈ రోజుల్లో చాలా మంది దైవ సేవకులకు చెప్పండి భయపడరండి, సంఘ పెద్దలకు భయపడరు, తిరుగుబాటు చేస్తారు. సజీవంగా పరలోకానికి ఆరోహణమైన వారు హానోకు, ఏలియాలైతే సజీవంగా పాతాళానికి వెళ్ళిపోయిన వారు ఎవరు చెప్పండి? కోరహు వారి సంబంధులు. తిరుగుబాటు చేశాడు. ఎవరికి? మోషేకు అహరోనులకు తిరుగుబాటు చేశాడు. సజీవంగా పరలోకానికి వెళ్ళిన వారు హానోకు, ఏలియాలైతే బతుకుండగానే పాతాళానికి దిగిపోయిన వారిలో కోరహు అనే సంతానం. వారి యొక్క కోరహు అతని యొక్క సంబంధులు దాతాను, అబీరాము, ఓను. దేవుని బిడ్డలారా గమనించండి, గమనించండి. సంఘ పెద్దలను గౌరవిస్తున్నావా? వారికి భయపడుతున్నావా? సంఘ పెద్దలను, సేవకులను, నాయకులకు భయపడుతున్నావా? సన్మానం చేస్తున్నావా? భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు ఉన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. మా బంధువుల్లో ఒకరు వ్యక్తి వాళ్ళ అమ్మను నాన్న రిటైర్డ్ అయిన తర్వాత ఇంట్లో నుంచి తరిమేసినాడు, ఇల్లు స్వాధీనం చేసుకున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయినాడు, లేటుకు వచ్చినాడు సమాధికి. నేను కూడా వెళ్ళాను సమాధికి. అప్పుడు వాళ్ళ డాడీ శవాన్ని పట్టుకొని ఏడుస్తున్నాడు, డాడీ క్షమించు, డాడీ క్షమించు, డాడీ క్షమించు. ఎప్పుడు క్షమించేది? చనిపోయిన తర్వాత. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడవదు. ఎవరినలా భయం ఉండవలనో, ఎవరినలా సన్మానం ఉండవలనో అందరికీ వారి వారి రుణములను తీర్చండి. పెద్దలుగా భయపడు, సేవకులుగా భయపడు, ఉద్యోగస్తులు అయిన వారు అధికారులకు భయపడండి, సన్మానించండి. పిల్లలు తల్లిదండ్రులకు భయపడండి, సన్మానించండి. బావుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానము పాత్రులుగా ఎంచవలను. ఇది దేవుని సేవకులన్న లెక్కలేదు, నాయకులన్న లెక్కలేదు, సంఘ పెద్దలైనా నీకు లెక్కలేదు. దేవుని వాక్యం చెప్తుంది వారిని రెండంతల సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. కన్సిడర్ దెమ్ విత్ డబుల్ ఆనర్.
సువార్త విషయంలో మనము చెప్పండి రుణస్థులము. ఎవరెవరికి భయపడాలో, భయం విషయంలో ఎవరెవరికి సన్మానం చేయాలో వాళ్ళ విషయంలో మనము రుణస్థులం. ఎంతమందికి మనం అప్పున్నామో చూడండి. ఇంకా చూడండి 8వ వచనం, రోమా 13:8 చూడండి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. అంటే ప్రేమించే విషయంలో కూడా ఇతరులకు మనం అప్పు. దేవుని బిడ్డలారా, బ్రదరన్ సంఘాల్లో ఎక్కువ వాక్యం ఉంటుంది, కానీ బ్రదరన్ సంఘాల్లో ప్రేమ ఉండదు. మీరు చూసుకోండి. బ్రదరన్ సంఘాల్లో ఎక్కువ వాక్యం ఉంటుంది, కానీ ప్రేమ ఉండదండి. బ్రదరన్ సంఘాల్లో ప్రేమ ఉండదు. కొట్లాటలు, చీలికలు, జగడాలు. బైబిల్లో రాయబడింది, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమించే విషయంలో కూడా మనము ఇతరులకు అప్పున్నామంట. దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవు. ఎన్ని వాక్యాలు చెప్పాను? నంబర్ 1 సువార్త విషయంలో, నంబర్ 2 సన్మానము, భయం విషయంలో, మూడవదిగా ప్రేమ విషయంలో మనము చాలా మందికి అప్పున్నాం. అందరికీ వాళ్ళ అప్పులు తీర్చేసేయండి. మీలో ఎవరికైనా ఒక 3 లక్షల అప్పు ఉందనుకోండి, మనం రాత్రిపూట ఎలా నిద్రపోగలుగుతున్నాం? ఇంతమందికి మనం అప్పున్నామే. ఎంతమందికి మనం సువార్త చెప్పాలి? రాత్రిపూట అప్పులున్న వాళ్ళకి నిద్రపడదు. ఎంత భారం ఉంటుందండి. వారితో సరిగా మాట్లాడలేడు, పిల్లలతో సరిగా మాట్లాడాడు, గజిబిజిగా ఉంటాడు. రాత్రిపూట్ల నిద్ర పట్టదు. ఎక్కడో లోకంలో ఉంటాడు. ఎప్పుడూ తిరుగుతానే ఉంటుంది మైండ్ లో. అయ్యో అయ్యో అయ్యో, అప్పులు 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 అప్పులు. మనకెంత అప్పు ఉందో చూడు. ఎలా మనం నిద్రపోగలుగుతున్నాము? అందుకే కొంతమంది దైవ సేవకులు పడకలో కూడా మూలుగుతూ ఉంటారు. దైవ సేవకులు సరిగా పడుకోరు. పడకలో ఇటు పొరలాడి మూలుగుతూ ప్రార్థన చేసుకుంటూ. ఆ రక్షకుడైన ప్రభువు పగలంతా దేవాలయంలో బోధించేవాడు. రాత్రి ఒలివల కొండకెళ్ళి ప్రార్థనలో గడిపాడు. ఎంత అప్పుంది మనకు, ఎంత అప్పుంది. సరే, మనం నిన్న విన్నాము. ఎలీషా చక్కటి పరిష్కారం చేశాడు. రాజుల 1వ గ్రంథం 4వ అధ్యాయానికి రండి. ఏమని రాయబడిందో రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే ఏమని రాయబడింది చూడండి. 2వ వచనం, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమని. ఎలీషా ఒక చక్కటి పరిష్కారం చేస్తుంది. కొంతమంది అంతా కల్లిపొల్లి మాటలు చెప్తారు, కొంతమంది ఉత్తుత్త మాటలు చెప్తారండి. ఉత్తుత్త మాటలు మాటతోనో నాలుగుతోనో కాక క్రియతో సత్యముతో ప్రేమింతము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి ఏమని రాయబడిందో. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2:15, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళండి, చలి కాచుకుని తృప్తి పొందుడని చెప్పినలా ఏం ప్రయోజనం? ఎవరైనా ఒక విధవరాలు వస్తే, దిక్కులేని వాళ్ళు వస్తే కల్లిపల్లి మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపిస్తే సరిపోతుందా?
దిగంబరుడై వచ్చినాడు, వస్త్రహీనుడై వచ్చినాడు, భోజనం లేకుండా వచ్చినాడు. పరిష్కారం చేయించకుండా, దానికి ఏమి పరిష్కారం చెప్పకుండా సమాధానంగా వెళ్ళండి, చలిగాచుకోండి, తృప్తి పొందండి, ప్రార్థన చేస్తాంలే, ధైర్యంగా ఉండండి, ఉత్తమ మాటలు చెప్తే సరిపోతుందా? కింద రాయడం క్రియలు లేని విశ్వాసం ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలేని విశ్వాసం నిష్ఫలం. క్రియలేని విశ్వాసం మృతం, క్రియలేని విశ్వాసము నిష్ఫలం. కానీ ఎలీషా లాంటి వాడు కాదు, ఉత్తుత మాటలు చెప్పేవాడు కాదు, ఒక పరిష్కారం చేసి. చూడండి ఏమని రాయబడిందో, ఇంకా మనం చదువు 3వ వచనం చదువుతున్నాను, 2వ వచనం చదువుతున్నాను చూడండి. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. 3వ వచనం, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరగ తెచ్చుకునము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి కలుపు వేసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, అమ్మా నీ ఇంట్లో ఏముంది అన్నప్పుడు ఆమె ఒక మాట చెప్పింది. ఏమని చెప్పింది చెప్పండి? నా ఇంటిలో, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. ఏమైంది? ఫ్రిడ్జ్ అమ్ముకున్నారు, కూలర్ అమ్ముకున్నారు, చెప్పండి, ఏసీ అమ్ముకున్నారు, కాట్ మంచం అమ్ముకున్నారు, సోఫాలు అమ్ముకున్నారు. మన భాషలో చెప్తున్నారు, అన్ని ఇంట్లో మనం అన్ని అమ్ముకున్నారు. కానీ ఏముంది చెప్పండి? నూనె కుండ. దేవుని బిడ్డలారా, ఒక విషయం ఏంటో తెలుసా? నూనె అనేది పరిశుద్ధాత్మకు అది గుర్తుగా. నూనె అనేది దేని గుర్తు చెప్పండి? పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. ఈ లోకంలో మనకు అన్ని మనం పోగొట్టుకున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ప్రభు చెప్పాడు, నేను ఏమాత్రమును విడవను, నేను ఎన్నడూ విడవాయనని చెప్పినాడు. చాలా మందికి అవగాహన లేదండి. ఏ అవగాహన అంటే పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడన్న అవగాహన చాలా మందికి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక మాట చెప్పాడు, ఏంటంటే మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16-17 వచనాలు ఏమని చెప్పండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? చాలా మందికి ఈ యొక్క అవగాహన లేదు. ఈ లోకంలో నీకు అప్పులైనా, ఈ లోకంలో నువ్వు దరిద్రుడవైన, అన్ని సమస్తం పోగొట్టుకున్నా కూడా నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అది మనం గ్రహించాలి, అది మనం గుర్తించాలి. బైబిల్లో ఒక మాట రాయబడింది జకర్యా గ్రంథంలో, శక్తి చేతనను బలము చేతనను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది అన్నాడు. నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుందని చెప్పాడు. చూసారా, దేవుని బిడ్డలని ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా దేవుని ఆత్మ మనం ఆదుకున్నది, దేవుని ఆత్మ మనం నడిపించగలడు. మీరు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారు, సిన్సియర్ గా నమ్ముకున్నారు,
నిజాయితీగా నమ్ముకున్నారో మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ విషయం మీరు గుర్తించి మనల్ని ఎడబాయడు, మీతో ఎల్లప్పుడూ ఉండుటకై చెప్పాడు యేసు ప్రభు. మీతో ఎల్లప్పుడూ ఉండుటకై అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. 3వ వచనం, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవపుచ్చుకున్నాడు. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుని లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. నూనె కుండ ఒకటి ఉంది, వట్టి పాత్రలన్నిటిని కూడా తీసుకుంటాం. వట్టి పాత్రలు తీసుకొచ్చారు, ఎన్ని వీలైతే అన్ని తీసుకుని వచ్చినారు. ఏం చేయమన్నాడు ఎలీషా? నూనె కలిగిన కుండలోనే కాకు నూనెను అన్ని పాత్రల్లో కొంచెం కొంచెం వస్తే వట్టి పాత్రలన్నీ కూడా నిండి పొంగి పొరలిపోతుంది. దేవుని బిడ్డలారా, నీ దగ్గర ఏముందో అది విశ్వాసంతో ముందుకు సాగు. నీ దగ్గర ఏముందో దాంతో నువ్వు మొదలుపెట్టు. దేవుడు నీ ద్వారా ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తాడో నేను వివరించాను. ఈ కుండ చూడండి, పాత్ర అన్న మనమే, కుండ అయినా మనమే. దాంట్లో నూనె ఉంది, అది పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది. కొంచెమే, కానీ అన్నిట్లో వట్టి పాత్రల్లో పోసినప్పుడు అన్ని కూడా నిండిపోయినాయి, అన్ని కూడా పొంగి పొందుతాం. ఒక క్యాండిల్తో ఎన్ని క్యాండిల్స్ వెలిగించవచ్చు చెప్పండి? ఎన్నైనా మండించవచ్చు, వెలిగించవచ్చు. ఒక్క క్యాండిల్తో ఎన్ని క్యాండిల్స్ అయినా కూడా నువ్వు వెలిగించవచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, లోకంలో వట్టి పాత్రలు ఎన్నో ఉన్నాయి. నీ ద్వారా దేవుడు వారిని నింపాలనుకుంటున్నాడు, నీ ద్వారా దేవుడు వారిని వెలిగించాలనుకుంటున్నాడు. దైవ గ్రంథమైన బైబిల్లో ఒక గొప్ప అద్భుతమైన మాట ఉంది. అదేంటంటే యేసు ప్రభు వారు యోహాను సువార్త 7వ అధ్యాయం 36వ వచనంలో ఒక మాట చెప్పారు. ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవధారలు బయలుదేరును, జీవజల నదులు బయలుదేరును. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారులను బైబిల్లో రాయబడి. నీ ద్వారా ఎంత మంది ఆశీర్వదింపబడతారో తెలుసా? ఒక కుటుంబంలో ఉంటే నీ ద్వారా కుటుంబం, బంధువులు, ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘం నీ ద్వారా ఆశీర్వదింపబడుతుంది. నువ్వు ఏ కాలనీలో ఉన్నావో ఆ కాలనీ, ఏ యొక్క ఆ జిల్లాలో ఉన్నావో ఆ జిల్లా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఆ రాష్ట్రం, ఏ దేశంలో ఉన్నావో ఆ దేశం నిన్ను బట్టి ఆశీర్వదింపబడు. జీవజల నదులు అంటే ఏంటో తెలుసా? ఎండాకాలం పారుతానే ఉంటుంది, వర్షాకాలం పారుతానే ఉంటుంది, చలికాలం పారుతానే ఉంటుంది. వాటిని జీవనదులు అంటారు. జీవనదులు ఎప్పుడు కూడా, ఏ కాలంలో కూడా ఎండిపోయినటువంటి నదులు 24/7 365 డేస్ అయ్యారు. ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎక్కడో వేరే దేశాల్లో లేదా హిమాలయాల్లో పుట్టినటువంటి ఆ నదులు రాష్ట్రాలు, జిల్లాలు, తాలూకాలు, గ్రామాలు ప్రవహించుకుంటూ హెక్టార్లు చెప్పండి పొలాలను తడుపుతూ కోట్ల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఒక్క జీవ. యేసు ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? ఏకవచనం చెప్పాడా, బహువచనం చెప్పాడా? ఆయన విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు బహువచనంలో యేసు ప్రభు వారు చెప్పారు.
దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉన్నాడని విశ్వసించు. ప్రారంభం చేయి. నీకున్న దాని ఇతరులకు పంచుకోవడానికి ప్రయత్నించు. దేవుని చేతులకు నిన్ను అప్పగించుకో. పరమ ఎలీషా చెప్పినట్లుగా విను, విశ్వాసంతో ముందుకు సాగు. ఎంత దీవెనకరంగా, ఎంత ఆశీర్వాదకరంగా దేవుడిని వాడుకుంటాడో నేను వివరించి చెప్పను. ఒక్క కుండ ఎన్ని కుండలు నింపగలిగిందో చూడు. నీ ఇంటికి నువ్వు ఆశీర్వాదకరంగా లేకపోతే దేశానికి ఏం ఆశీర్వాదకరంగా ఉందో. బైబిల్లో వాడబడిన వాళ్ళందరూ సామాన్యులు, అజ్ఞాత వ్యక్తులు. ఒక ఖైదీని, చెరసాల్లో ఉన్న ఖైదీని యోసేపును దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేశాడు. చూడండి చూడండి, బబులోనులో బాలురు ఎవరండి? షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు ఉన్నతమైన స్థానంలోకి వచ్చి ఆ సామ్రాజ్యాలకి ఆశీర్వాదకరంగా దేవుడు వారిని వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, అడగండి అడగండి, దేవుని అడగండి. మనము పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయకూడదు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం ప్రార్థన చేయకూడదు. పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయొచ్చు. నీవు నింపబడితే కదా ఇతరులకు ఆశీర్వాదకరం ఉండగలవు. ప్రభుని అడగండి. ఒకసారి అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా, భూమి యొక్క సకల వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద ఎర్త్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ. భూమి యొక్క సకల వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అనగా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు అబ్రహామును వాడుకున్నాడు. దేవుని చేతులకు అప్పగించుకో. వందల మందికా, వేల మందికా, లక్షల మందికా, కోట్ల మందికా దేవుడిని ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు. దేవుని బిడ్డల ఒక్క నూనె కుండా ఎంత మందిని నింపగలిగిందో. యేసుప్రభు వారు పండుగ యొక్క పండుగలో మహాదినమైన అంత్య దినమైన యేసు బిగ్గరగా చెప్పాడు కదండి. యేసు నిలిచి బైబిల్లో రాయబడింది, బిగ్గరగా చెప్పాను నా యందు విశ్వాసం ఉంచి వాడేవాడు. లేఖనము చెప్పినట్టు కడుపులో నుండి జీవజల నదులు పారు. కొంతమంది విశ్వాసులు దేవుని నమ్ముకున్నారు కానీ చిన్న కొలాయి, ఏమంటారు మీరు, చిన్న దార, నీలో నుండి ఒక చిన్నది ప్రవహిస్తుంది అంతేగాని బైబిల్ ఏమని చెప్పండి, జీవజల నదులు అంటే ఇక ఎంత విస్తారంగా ఆ వ్యక్తి వాడబడతాడో మీరు ఒకసారి ఆలోచన. సామెతల గ్రంథంలో ఇదే మాట చెప్పబడవచ్చు. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాము. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలంటే నీ యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించాలి, మారాలి అంటే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. చాలాసార్లు హృదయాలోచనలు మనం తప్పిపోతున్నాం. బైబిల్లో రాయబడిందండి, హృదయం అన్నిటికంటే మోసకరం, ఘోరమైన వ్యాధి కలదు. కొన్నిసార్లు మనల్ని మనం మోసపుచ్చుకుంటాం, మనకు తెలియకుండానే కొన్నిసార్లు పాపాల్లో పడిపోతాం. మనకు తెలియదు, పాపం మనకు తెలియదు. ఎంత మోసం మనకు తెలియకుండానే మనం కొన్నిసార్లు పాపంలో పడిపోతాం. పాపాలు 2 రకాలండి, సిన్స్ ఆఫ్ యాక్షన్, సిన్స్ ఆఫ్
యాటిట్యూడ్స్. సిన్స్ ఆఫ్ యాక్షన్స్ అంటే క్రియారూపకంగా చేసిన పాపాలే మనము గుర్తించగలం, కానీ సిన్స్ ఆఫ్ యాటిట్యూడ్ అండి ఎవరైనా ఎదురుగా వచ్చినప్పుడు ముఖం తిప్పుకోవడం, అది నీకు పాపంగా అనిపించదు. ఎవరైనా మంచిగా అభివృద్ధి చెందుతుంటే లోపల అసూయపడ్డం, నీకంటే ఎక్కువ ఎవరైనా మంచిగా వాక్యం చెప్తే వాళ్ళ మీద ఇబ్బంది పడ్డం, అసూయపడ్డం, అయ్యో సిన్స్ ఆఫ్ యాటిట్యూడ్స్ అనేవి అస్సలు మనం గుర్తించలేమండి. మనం తెలియకుండా ఎన్ని పాపాలు మనం చేస్తాం. అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా నీకు దోషమును కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నిలవగలడు. అందుకే మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నిండి పొంగి పొరడి ప్రవహించలేకపోతున్నాడు. ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా లేకపోతే ఇక ఇతరులకేం ఆశీర్వాదకరంగా ఉంటావు చెప్పండి. బైబిల్లో రాయబడింది, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము, అప్పుడు నీ హృదయంలో జీవధారలు బయలుదేరును. పరిశుద్ధాత్మ నీలో నిండి పొంగి పొరలి ప్రవహించి వందలు వేలు లక్షలు కోట్ల మందికి ఆశీర్వాదకరంగా దేవుడిని వాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. తిరిగి మన పాఠ్య భాగానికి మనం వస్తే రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు అప్పుడు చూడండి 4వ వచనంలో చదువుతున్నాము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిన ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. ఎందుకు తలుపేమన్నాడు? ఎందుకు తలుపేమన్నాడు? ఆర్భాటాలు వద్దు కదండి, ఆడంబరాలు వద్దు. తలుపు మూసుకుంటే ప్రార్థన చేయడానికి అవకాశంగా ఉంటుంది. తలుపులు మూసుకుంటే దేవునికి స్తుతించడానికి అవకాశంగా ఉంటుంది. ఆర్భాటాలొద్దు, ఆడంబరాలొద్దు. తలుపేసుకోండి. పాత్రలన్నింటిలో కూడా నూనె పోయి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, దేవుడు నీకు ఇచ్చింది వాడడానికి ప్రయత్నించి. డిఎల్ మూడి గారు ఒక ప్రార్థన చేసేవాడంటే ఏమనంటే, దేవా నన్ను ఎంతైనా తరిగిపోయినా పర్వాలేదు, కరిగిపోయినా పర్వాలేదు, తుప్పు మాత్రం నన్ను పట్టనీయద్దు అని చెప్పినాడు. దేవునికి ఏం ప్రార్థించాడు చెప్పండి? ఒక కత్తి ఉందనుకోండి, కత్తిని బట్టలో చుట్టి బీరువాల్లో పెట్టామనుకోండి, ఏమవుతుంది కొద్ది రోజులకి? అమ్మా చెప్పండి. తుప్పు పడుతుంది, మొద్దు బారుతుంది. కత్తిని వాడంగా ఏమవుతుంది? షార్ప్ అవుతుంది. ఏ వస్తువైనా, 2 వీలర్ కొన్నావు, బాగా కవర్ వేసి వాడకుండా అట్లే పెట్టినామనుకో 2 వీలర్ చెడిపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన వాళ్ళ దేవుని కొరకు నువ్వు వాడితే ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా దేవుడు నిన్ను ఉంచుతాడో మీరు చూడు. 5వ వచనం, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసండి. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాడు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మాక్సిమం ఉపయోగించుకో. ఎలీషా ఇచ్చిన అవకాశాన్ని మాక్సిమం ఉపయోగించుకున్నాడు. ఇంకా ఎక్కడ కూడా అసలు ఖాళీ పాత్రలే లేకుండా, వట్టి పాత్రలే లేకుండా అన్ని పాత్రలు తెచ్చుకున్నారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఎలీషా ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.
ఏ పాత్రలు చూసినా కూడా నిండి పొంగి పొరలి ప్రవహిస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని అడగండి. సామాన్యమైన వ్యక్తులు దేవుడు వాడుకుంటాడు. నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలుగు, అనేక మందికి దీవెన కలుగు. ప్రభుకు మీరు అప్పగించుకోండి. ఎంతో గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆశీర్వాదకరంగా ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ గా దేవుడు ఉంచుతాడు. తనకు మహిమకరంగా దేవుడు వాడుకుంటాడు. ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటాడు. అప్పుడు చూడండి ఏం చెప్పాడు 6వ వచనంలో, అంతలో నూనె నిలిచిపోయాను. 7వ వచనం, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతను, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆమె వెళ్ళింది. దైవజనుడైనటువంటి ఎలీషాకు ఆ విషయాలు చెప్పు. అరే, ఇది బైబిల్లో చాలా బాగుంది అయ్యా, నాకు కూడా ఇప్పుడు అప్పులు ఉన్నాయ్యా, నేను కూడా సేమ్ ఇదే పద్ధతిని పాటిస్తాను. ఎక్కడెక్కడ ఖాళీ పాత్రలు అంతా కూడా తెచ్చుకుంటాను. 1 కిలో ఆయిల్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటాను. నేను కూడా ఇలాగనే చేస్తానంటే ఈ రోజుల్లో జరగదు. Nowadays, not miracles but mercies. ఆ రోజుల్లో దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఈ రోజుల్లో కూడా చేస్తాడు, కానీ నాట్ మిరకల్స్ బట్ బై మర్సీస్. దేవుడు నీ జీవితంలో ఇంకొక రీతిగా దేవుడు కార్యాలు చేస్తాడు. నీ అప్పులు, నీ కష్టాలు, నీ కన్నీరన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. ఇంగ్లీష్ బైబిల్లో నా దేవుడు అని ఉంది, తెలుగు బైబిల్లో దేవుడు అని ఉంది. చెప్పండి. ఫిలిప్పీ 4:19 అందరికీ తెలుసు కదండి. నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. అయ్యా వినండి, నీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. పాత నిబంధన గ్రంథంలో అట్లా అద్భుతాలు చేసి తీర్చాడు. ఈ సమయంలో కూడా దేవుడు తన మర్సీస్, తన కృపలను బట్టి ప్రతి అవసరాలన్నీ ఎట్లా తీరుస్తాడో నాకు తెలియదు. మన అవసరాలన్నీ కూడా దేవుడు క్రొత్త నిబంధనలు కూడా దేవుడు తీరుస్తాడు. అక్కడ ఏముంది చెప్పండి. ఫిలిప్పీ 4:19 ఏముంది? తన ఐశ్వర్యము చొప్పునాను, తన ఐశ్వర్యము చొప్పునాను. ఇంగ్లీష్ బైబిల్లో అకార్డింగ్ టు హిస్ రిచెస్, అకార్డింగ్ టు హిస్ రిచెస్, నాట్ అవుట్ ఆఫ్ హిస్ రిచెస్. అవుట్ ఆఫ్ హిస్ రిచెస్ అంటే ఏంటి? అకార్డింగ్ టు హిస్ రిచెస్ అంటే ఏంటి చెప్పండి. 2 కోటీశ్వరులు ఉన్నారు. ఎవరో వెళ్ళి సహాయం అడిగినారు. అయ్యా నేను చాలా కష్టాల్లో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయంటే ఎడపకున్న కోటీశ్వరుడేమో 50 రూపాయలు ఇచ్చినాడు. కుడివైపు ఉన్నటువంటి కోటీశ్వరుడేమో 10,000 రూపాయలు ఇచ్చాడు. ఈయన ఎలా ఇచ్చాడు చెప్పండి. 2 కోటీశ్వరులే. ఈయన బీరువా తెరిసి 50 రూపాయలు ఇచ్చాడు, ఆయన బీరువా తెరిసి 10,000 రూపాయలు ఇచ్చినాడు. ఈయన ఏమంటారు? తన ఐశ్వర్యంలో నుండి ఇచ్చినాడు. ఐశ్వర్యంలో నుండి అంటే అవుట్ ఆఫ్ హిస్ రిచెస్ హి గేవ్ ఓన్లీ 50 రూపీస్. ఇక్కడ చూస్తే అకార్డింగ్ టు హిస్ రిచెస్, తన ఐశ్వర్యము చొప్పున ఇచ్చాడు. ఇప్పుడు మీకు ప్రశ్న అడుగుతాను, దేవుడు మన అవసరతలు తన ఐశ్వర్యంలో నుండి తీరుస్తాడా, తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు? చెప్పండి. వెరీ గుడ్. ఓ కోటీశ్వరుడు 50 రూపాయలు ఇవ్వడం గొప్ప సంగతి. ఒక కోటీశ్వరుడు 50,000 రూపాయలు ఇస్తే, 10,000 రూపాయలు ఇస్తే అది గొప్ప. అమ్మాయ్యా, దేవుడు మన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు.
నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరమును తీర్చు. ఐశ్వర్యంలో నుండి కాదు, ఐశ్వర్యం చొప్పున మన అవసరాలన్నీ తీరుస్తాం. మరొక మాట చూడండి, ఇక్కడ మనం చదివితే 7వ వచనం చదువుతున్నాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చిన సంగతి తెలియచేస్తా. అతను నీవు పోయి ఆ నూనెను అమ్మి, చెప్పండి, ఆ నూనెను అమ్మమని నీ అప్పులు తీర్చుకో. నూనె అమ్మి అప్పులు తీర్చుకో. వ్యాపారం చేయొచ్చా విశ్వాసులు? వ్యాపారం చేయొచ్చా విశ్వాసులు? చెప్పండి. చేయొచ్చు. వ్యాపారం చేయదగిన వ్యాపారాలు ఉన్నాయి, కొన్ని చేయదగని వ్యాపారాలు ఉన్నాయి. మరియు మద్యముతో మత్తులై ఉన్నప్పుడు దానిలో దుర్వ్యాపారం కలదు. దుర్వ్యాపారం కలదు. అన్న బిజినెస్ చేయొచ్చు అని చెప్పినాడని చెప్పండి. అలాంటి మద్యముతో వ్యాపారాలు చేయకూడదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. పోకరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్నజనుల ఇష్టం నెరవేర్చుచున్నట్టు గతించిన కాలమే చాలు. అపరిమితమైన దుర్వ్యాపారం, అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహ పూజలు, దుర్వ్యాపారం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కార్పెంటరీ పని చేశాడు. బల్లలు, కుర్చీలు ఆయన అమ్మినాడు. బహుశా యేసు ప్రభు ఈ లోకంలో బిజినెస్ చేసి తన కుటుంబాన్ని పోషించాడు. బిజినెస్ చేయడంలో తప్పు లేదు, కానీ చాలా నీతిగా, న్యాయంగా ఉంచాడు. బైబిల్లో రాయబడింది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులై ఉన్నారని మీకు తెలియదా? కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. కొంతమంది విశ్వాసులు వ్యాపారం చేస్తారు కానీ అంతా మోసం. కడుపు గడ్డి తినే ఆవు చిక్కటి పాలు ఇస్తే కడుపు అన్నం తినే మానవుడు చిక్కటి పాలు ఏం పోస్తున్నాడు? నీళ్లు పోసి విశ్వాసమైన నీవు ఎలాంటి వ్యాపారం చేస్తున్నావు? మా చర్చిలో ఒక కుటుంబం ఉండేవారు. ఆయన పేరు యేసయ్య. ఆయన ఏం చేస్తారంటే చక్కెరను బాగా పాకం చేసి తేనెమ్మో తేనె అని తిరిగి బాగా నలుగురు కుమార్తెలు కూడా పెళ్లి చేసేసి ఇప్పుడు మా సంఘంలో లేడు. దేవుని బిడ్డలు ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలండి. దేవుని బిడ్డలు ఎంత నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి. నూనె అమ్మి అప్పు తెచ్చు, మంచి పని చేయొచ్చు, మంచి ఉద్యోగాలు చేయొచ్చు, మంచి వ్యాపారాలు చేయొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం చూడండి. దొంగిలు వాడి మీద దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. తన చేతులతో ఏ పని చేయాలి? మంచి పని చేయాలి. ఏ ఉద్యోగం అంటే ఆ ఉద్యోగం చేయకూడదు. ఏ వ్యాపారం అంటే ఆ వ్యాపారం చేయకూడదు. ఏ పని అంటే ఆ పని చేయకూడదు. మంచి పని చేయొచ్చు. కష్టపడవలను. మంచి పని చేయాలి, మంచి వ్యాపారం చేయాలి. ఒకసారి ఒక సహోదరి మా ఇంటికి వచ్చింది. పొద్దున్నే వచ్చింది, 6:30కే వచ్చింది. అయ్యా, నేను టీ కొట్టు పెడుతున్నాను, ప్రార్థన చేయండి అయ్యా అని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది.
సరేనమ్మా అని ప్రార్థన చేశాను. ఆమెకు కూడా చెప్పినాను. కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది. అమ్మా, నీ టీ కొట్టు పెడుతున్నావు కదా, నీవు దాంట్లో సిగరెట్లు అమ్మకూడదు, దాంట్లో నువ్వు గుట్కాలు అమ్మకూడదు అన్నారు. అంటే ఆమె కళ్ళు పెద్దగా చేసింది. అసలు ఆ రెండు ఉంటేనే తాగడానికి వస్తారు, టీ తాగడానికి వస్తున్నారు అంటున్నారు. అసలు ఆ టీ కాదయ్యా, అసలు ఫస్ట్ ఆ రెండు ఉంటేనే, ఆ రెండు పెట్టుకోవాలి, సిగరెట్లు పెట్టుకోవాలి, గుట్కాలు పెట్టుకోవాలి, టీ అమ్మితేనే నడుస్తుందయ్యా అని. మా దేవుని వాక్యం. ఆ సమయంలో ఆ రోజు నుంచి ఆమె చర్చినే మానేసి, లక్ష్మి ఆమె పేరు. సరే, దేవుని బిడ్డలారా ఒప్పుకోదు, దేవుని వాక్యం ఒప్పుకోదు. వాక్యంలో మనం చదువుతున్నాము, అక్కరగల వానికి పంచిపెరటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలి. మరి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు? అమ్మా, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి? నీ మనస్సాక్షిని గుచ్చడం లేదా? మా చర్చిలో ఒక సహోదరి ఉన్నారు, డాక్టర్ ప్రసన్న, ఆయుర్వేదిక్ లో మంచి డాక్టర్, పీజీ కూడా చేసిందాము సహోదరి. ఊరికే అట్లా ఎగ్జామ్ రాస్తే టీటీడీలో వచ్చింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చింది. గవర్నమెంట్ జాబు, మంచి శాలరీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ అంటారు కదా, దాంట్లో ఉద్యోగం వచ్చింది. సరే, చేసింది, 2-3 సార్లు చేసింది. ఆడేంటంటే ప్రతిదానికి పోవాల్సిందే, పూజలకు పోవాల్సిందే, బొట్టు పెట్టుకోవాల్సిందే. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఊరుకుంటారా చెప్పండి? బొట్టు పెట్టుకోవాల్సిందే, ప్రతి పూజకు పోవాల్సిందే. అక్కడికి ఆ అమ్మాయి కొన్ని అవాయిడ్ చేస్తుంది, సిస్టర్ అవాయిడ్ చేశారు, పోకుండా. అందరూ ఆమెను తిట్టడము, పొడవడము, ఇబ్బంది పెట్టడము. నువ్వు పూజలకు రావు కానీ, నీకు ప్రసాదం వద్దు కానీ, టీటీడీ శాలరీ మాత్రం నీకు. నువ్వు తీసుకునే శాలరీ ఎవరిదో తెలుసా? తీసుకునే శాలరీ దేవస్థానంది. మనసంతా కలవరమైంది. భర్త ఇంకా నమ్ముకోలేదు. అయినా ఆమె మనసు కలత చెందింది, భర్తకు ఒప్పించింది. నేను ఈ పని చేయలేనండి, నేను నా చేత కాదండి, నా మనసాక్షిని చంపబల్లి నీ పని నేను చేయలేను, ఉద్యోగం నేను చేయలేనండి అని చెప్పి ఆ సహోదరి జాబ్ రిజైన్ చేసి దాదాపు ₹1,00,000 శాలరీ కలిగిన దాన్ని ఆ ప్రభు కొరకు వద్దనుకొని ఆ సహోదరి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు ఆమె క్లినిక్ పెట్టుకున్నారు. మంచి జ్ఞానం ఉంది, ఎగ్జామ్ రాస్తే తప్పకుండా ఆమెకు సీట్ వస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఏ పని చేసినా మంచి పని చేయాలి. వ్యాపారం చేస్తే మంచి వ్యాపారం చేయాలి. ఆ తర్వాత చూడండి, మనం ఏం చేస్తున్నాం? నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పింది. ఎలీషా ఆమె అప్పులన్నీ తీర్చడానికి సహాయం చేశాడు. ఆమె అప్పులన్నీ తీర్పడానికి ఆమెకు సహాయం చేశాడు. మరి పరమ ఎలీషా ఏం చేశాడు చెప్పండి? మీరు చెప్పండి. మన మీద రుణముగాను, మనకు అడ్డముగా ఉన్న పత్రమును మేకులతో సహా దాన్ని సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి పరమ ఎలీషా ఏమని చేశాడు? మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రాన్ని మేకులతో సిలువ కొట్టేసి మన రుణమంతా తుడిచేశాడు, మన రుణమంతా తీర్చేశాడు. సిలువలో మన కొరకు రక్తమంతటిని కార్చి తన స్వరక్తముతో దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. సిలువలో సమాప్తమని కేక వేశాడు. మన పాప రుణమంతా కూడా యేసు ప్రభు పరమ ఎలీషా
ఇంకా ఎవరైనా ప్రభుని నమ్ముకోలేదా? పాపాల్లో ఉన్నారా? మీ పాప రుణమంతా ప్రభు తీర్చేసి బైబిల్లో రాయబడింది, మన ప్రాణ విమోచన క్రయధనం ఎంతో గొప్పది. అది తీరక అట్లుండవలసిందే, కానీ యేసు ప్రభు దాన్ని తీర్చేశాడు. ఏంటంట? మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని చేవ్రాతను అంత మా అయ్యా నీ యొక్క అప్పంతా తీర్చేశాడు, నీ రుణమంతా తీర్చేశాడు, అడ్డము లేకుండా ఎత్తేశాడు, మన అపరాధాలన్నిటినీ క్షమించినాడు యేసు ప్రభు. ఈనాడు నువ్వు కేవలం అంగీకరించడం మాత్రం, ఇంకెవరైనా నమ్ముకోలేదా? నువ్వు చేసిన పాపం నిన్ను బాధిస్తుందా? నువ్వు చేసిన పాపం నిన్ను వేధిస్తుందా? నీ మనస్సాక్షిని గుచ్చుతూ ఉందా? సువార్త దగ్గరికి రా, వాక్యం దగ్గరికి రా, శిలువ దగ్గరికి రా, రక్తం దగ్గరికి రా, రక్షకుల దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. ఎంత అప్పులున్న వారికి నిద్ర పట్టదన్నాను కదా, పాపం చేసిన వారికి కూడా నిద్ర ఉండదు. నీ మనస్సాక్షిని ఎంతో గుచ్చుతుంది గుచ్చుతుంది గుచ్చుతుంది. ఫలానా రోజు ఫలాని పాపం చేశావు పాపం చేశావు పాపం చేశావు అని ఒక సువార్త, నీ రుణమంతా ప్రభు తీర్చు. రక్షణ దగ్గరికి రా, నీ స్వంతం చేసుకో కదండి, విశ్వసించు, నీ స్వంతం చేసుకో. ప్రార్థన చేసుకో. దయాళుడా, గొప్ప దేవుడా, ఉదయకాలంలో ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు అనే మాట పైన మీరు మాకు ఇచ్చిన సందేశం కొరకు అలాగనే ప్రభువా, విధవరాల యొక్క అప్పంత ఎలా తీర్చబడిందో మేము విన్నాం. మీ పరిశుద్ధాత్మ మాలో నిండి పొంగి పొరలి ప్రవహించినట్లుగా అనేక మందికి దీవెనకరంగా మేము ఉండినట్లుగా, ఎలాంటి ఉద్యోగాలు చేయాలో ఎలాంటి వ్యాపారాలు చేయాలో ప్రభు చూపించి మరణమంతా తీర్చిన మీ కుమారుడైన క్రీస్తు ప్రభుని బట్టి వందనాలు. మీతో మాకు కలిగిన ఈ యాక్సెస్ ని బట్టి స్తోత్రాలు ప్రభు. రాత్రి కూడి కొరకు మమ్మల్ని అందరినీ ఆయత్తపరిచి, అందరూ గృహాలకు వెళ్తున్నారు, ఇంటికి వెళ్ళిన వెంటనే కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయలేని కృపని ప్రభా మోకరించి తమ పాపాలు ఒప్పుకునే వారినిగా చేయండి. ఇవన్నీ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం. పరలోకమందున